ప్రజాస్వామ్యంలో రాజకీయం అనేది ప్రజలకు సేవ చేసే ఒక మహోన్నతమైనటువంటి వ్యవస్థ. అలాంటి రాజకీయాన్ని కొంతమంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వ్యాపారంగా మార్చేసి అవినీతిని చేస్తున్నారు. అడిగేవారు లేక అడ్డగోలుగా మనం ఇంకా ఎన్ని తరాలు ఈ కుళ్ళిపోయినటువంటి అవినీతి రాజకీయాల్లో కూరుకుపోవాలో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ఎదుటి మనిషి సామాన్యుడిపై మృగమై దాడి చేస్తుంటే, అవినీతి రాజకీయమే రాజనీతిగా చలామణి అవుతుంటే, చట్టాన్ని తన చుట్టంగా మార్చుకొని రాజ్యం ఏలుతున్నప్పుడు సామాన్యుడి మనుగడే ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో మంచి సమాజాన్ని ఎలా నిర్మించాలి, ఎవరిని అడగాలి, ఏ చోటుకి చేరాలి అని ప్రశ్నించే ప్రతి గుండెకి సమాధానమే ఈ జనసేన పార్టీ. ఈనాడు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన విలాసవంతమైన జీవితాన్ని త్యాగం చేసి మన కోసం నిజమైన ఆనందం అంటే ఏసీ గదుల్లో ఉండటం కాదు, ఆయన అనుకుంటే కనీసం ఒక చెమట చుక్క కూడా రాకుండా ఏసీ గదుల్లో విలాసవంతమైన జీవితాన్ని గడపగలడు. కానీ నిజమైన ఆనందం అంటే ఇది కాదు, ప్రజాసేవ, ప్రజలకు సేవ చేయటం. లేని వాడికి రాజ్యాంగ పరంగా మన భారతదేశం ఎత్తుకుంటే అత్యధికమైనటువంటి వనరులు ఉన్నటువంటి దేశం మన భారతదేశం. కానీ ఆ వనరులు అతి కొద్ది మంది చేతుల్లోనే, వారికే వాటి నుంచి వచ్చే ఆదాయం కావచ్చు, ఆ వనరులు కావచ్చు, కొంతమంది చేతుల్లోనే బందీగా ఉన్నాయి. అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి సామాన్యుడికి కూడా వనరులన్నీ దక్కాలనే ఉద్దేశంతోనే మన పవన్ కళ్యాణ్ గారు మన ముందుకు వచ్చారు. ఇన్ని నాళ్ళ రాజకీయాల్లో మనం ఒక్కసారి కనుక ఆలోచించుకొని చూస్తే, ఏ నాయకుడైనా కానీ ఎలక్షన్స్ కు ముందు, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీడీపీ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు 4.5 సంవత్సరం ప్రజలు ఎవరైనా గుర్తొచ్చారా టీడీపీకి? 4.5 సంవత్సరాలు వాళ్ళు ఏదైతే రాజకీయం అనే ఒక వ్యాపారం కోసం వాళ్ళు ఏదైతే పెట్టుబడి పెట్టారో దానికి 10 సంపాదించుకోవడానికి మాత్రమే వాళ్ళంతా చూశారు 4.5 సంవత్సరం. 4.5 సంవత్సరం అయిపోయిన తర్వాత ఎన్నికల దగ్గర పడటంతో పెదాల పైన విషం పూసుకొని చిరునవ్వుతో మన ముందుకు వచ్చేసి మళ్ళీ కళ్ళబొల్లి మాటలు, కళ్ళబొల్లి మేనిఫెస్టోలు, అరిచేతిలో స్వర్గం చూపిస్తూ మీకు అది కట్టేస్తాం, ఇది కట్టేస్తాం. ఏమండి వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఏదైనా కనీసం రుణమాఫీ పూర్తిగా ఇప్పటి వరకు అయిందా? కాలేదు. కానీ మళ్ళీ కొత్త పథకాలని చెప్పి అదేంటి పసుపు కుంకుమ అవి ఇవి అని 4.5 సంవత్సరం వీళ్ళకి గుర్తు రాలేదా పసుపు కుంకుమ ఇవ్వాలని? ఎందుకంటే మామూలుగా ప్రజల్ని ఆ 5,000 2,000 వాళ్ళ డబ్బుతో కొనేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ ప్రభుత్వ డబ్బుతోనే ప్రజలు కొనాలని చెప్పి కొత్త పథకాలు ఇవి. ఇది ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం సంకరాగిస్తారు. కాబట్టి ఇలాంటి కళ్ళబొల్లి కాకుండా మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సాధ్యమో, ఏదైతే మనం చేయగలమో అలాంటి మేనిఫెస్టోని ఇంతవరకు ఎవరు కానీ చూడని మేనిఫెస్టోని మన పవన్ కళ్యాణ్ గారు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, రేషన్కు బదులు రేషన్ ఎవరు తింటున్నారండి? రేషన్ షాపు లేకపోతే కనీసము అది ఇడ్లీ దోశలు కూడా వాడుకోవటం లేదు. అలాంటిది కాకుండా నాణ్యమైంది, సామాన్యుడు కూడా అందరూ తినే బియ్యాన్ని తినాలి, అందరూ తినే పప్పు ధాన్యాలు తినాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి కూడా 2,500 నుంచి 3,500 వరకు అతను వారి ఇంట్లో ఎవరైతే యజమానురాలు ఉంటుందో అది కూడా వాళ్ళ ఇంట్లో ఇస్తే ఆ మగాడికి ఏమైనా సాగుడో ఇంకేదన్నా వ్యసనాలు ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఆ ఇంటి యజమానురాలికి ఆ డబ్బును చేర్చే విధంగా, దాని తర్వాత ఉచిత గ్యాస్ కనీసం 1000 కాదు 1100 1200 పెట్టినా కానీ ఇప్పుడు దొరకని పరిస్థితి. అలాంటిది ఉచిత గ్యాస్. అలాగే రైతులకు ఇంతవరకు కూడా రైతే రాజు దేశానికి వెన్నెముక అని చెప్పి ప్రసంగాలకు మాత్రమే అంకితమైపోయాయి. కానీ ఆ రైతు గురించి కనీసము స్టోర్ బియ్యం రోజుకు 3 పూట్ల కూడా తినలేని దీనస్థితిలో ఉన్నాడు రైతు. అలాంటి రైతును ఆదుకోవడానికి మన పవన్ కళ్యాణ్ గారు అనేకమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఎవరైతే సామాన్యులు అనగారిన వారు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా వర్తించే విధంగా మన మేనిఫెస్టోని వదిలాడు. ఆ మేనిఫెస్టోని మన ప్రజల్లోకి తీసుకుపోవాలి. దాని తర్వాత ఇక్కడ ఎన్ఆర్ఐలుగా ఉంటూ మనం నిజంగా ఎన్ఆర్ఐస్ అంటే మామూలుగా బయట దేశాల్లో అమెరికా, ఆస్ట్రేలియా ఇట్లాంటి వాళ్ళు ఉండే వాళ్ళు అయితే అదొక రకం. కానీ ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ అందరూ కూడా దాదాపు కూలి కోసం ఒక డ్రైవర్లుగా, కూలీలుగా ఇక్కడికి వచ్చి పనిచేసుకుంటున్నారు. అయినా కూడా కానీ పార్టీకి
మన వంతు ఏదో కొంత చేయాలనే ఉద్దేశంతో మన కువైట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ ఫండ్ ఏదైతే ఒక దేవాలయ పార్టీని ఒక దేవాలయంగా భావించి ఏదైతే ఒక ఫ్యాన్ ఒక కిటికీనో ఒక బీరువానో తీసిచ్చేవాళ్ళు ఒక దేవాలయానికి ఏదైనా కొత్తగా దేవాలయం కడితే అలాగే భావించి మన పార్టీ కోసం నా వంతు నేను ఉన్నాను నేను సైతం అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా 73 మంది ఇంకా ఎంతో మంది ఉన్నారు, ఇంకా ఎంతో మంది పార్టీకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ 73 మంది ముందుకు వచ్చి మొన్న ఈ పార్టీ ఫండ్కు సహకరించిన వారికి అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఈ పొద్దు 4-5 మందిని సన్మానించాలి. కానీ ఏ ఒక్కరి పైన డబ్బులు అంత డబ్బులు వచ్చేది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాల్యుబులే, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే వాళ్ళు కష్టపడి సంపాదించిన దాంట్లో వాళ్ళు కూలి చేసుకుంటున్నారు, డ్రైవర్లుగా ఉన్నారు, ఇంకోటి ఉన్నారు, కనీసం 3 పూట్ల తినలేని వారు కూడా ఉన్నారు కువైట్లో. అలాంటి వాళ్ళు కూడా నేను సైతం అని చెప్పి ముందుకు వచ్చి ఈ పార్టీ ఫండ్కి ఇచ్చిన దానికి అలాగే దీనికి సహకరించిన దానికి దీనికి ముందుగా ఈ పార్టీ ఫండ్ అనే విషయాన్ని రైట్ చేసినటువంటి మన సత్య గారు కావచ్చు, కోనాటి శ్రీను గారు కావచ్చు, అలాగే ఈ ఫండ్ విషయంలో తర్జనలు భర్జనలు జరుగుతున్నాయి, ఎలా చేద్దాం అలా చేద్దామని మొట్టమొదటిగా నా వంతు అని ప్రకటించినటువంటి మన సాయం శ్రీధర్ గారికి అదే దాని తర్వాతనే నేను ముందుకు వచ్చాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి వారి పరిధిలో ప్రతి ఒక్కరు కూడా, అలాగే మన మధ్య లేడు మన సూర్య గారు ఈ రోజు ఇక్కడ రాలేకపోవచ్చు, కానీ ఆయన కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టారు దీనిపైన అంతా. ఈ కార్యక్రమం పూర్తయినంత వరకు కూడా కానీ ఆయన మనకు ఒక మంచి సలహాలు ఇవ్వటము ఇలాంటివన్నీ కూడా చేశారు. అలాగే మన పత్తి మణి గారు ఏదైతే ప్రచార రథాలని చెప్పానో నిజంగా ఇదే కాదండి, ఏ సేవా సంస్థ కూడా కానీ 10 మందికి పనికి వచ్చే విషయాల్లో నేను ముందుంటాను అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా ఒక బ్యాక్ బోన్ గా ఉండే వ్యక్తి మన పత్తి మణి గారు. కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా చేస్తున్నాను. అలాగే ఆయన మళ్ళీ కూడా ఏదైతే ఇక్కడి నుంచి ఎలక్షన్ కోసం పోతారో వాళ్ళకి దాదాపు 30 టికెట్స్ వరకు నేను వాళ్ళకి ఏర్పాటు చేస్తాననటం నిజంగా చాలా గొప్ప విషయం పత్తిమణి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంకా ఇక్కడ అన్నారు మనం గ్రూపులు అది ఇది అని ప్రతి ఒక్కరూ కూడా కువైట్ను ఆదర్శంగా తీసుకునేవారు. కువైట్లో నిజంగా ఎన్ని గ్రూపులు ఉన్నా కానీ జనసేన పేరుతో మనం చేసినటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, పార్టీకి ఉపయోగపడే కార్యక్రమాలు కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో మనం పాల్గొనలేకపోయినా కూడా కానీ ఇక్కడ నుంచి వారికంటే మిన్నగానే మనం అందరం కూడా ఎన్ఆర్ఐ పెట్టుకోవాలి. కొంతమంది అంటారు అక్కడ ఎన్ఆర్ఐగా ఉన్నారు మీరేంది గ్రౌండ్ లెవెల్, వాళ్ళకన్నా మించి కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఇక్కడ ఉండే జన సైనికులు నిజంగా కసి ఇది చూస్తూ ఉంటే వాళ్ళకన్నా రెట్టింపుగానే మనం చేసామని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తున్నాను. అలాగే ఎలక్షన్స్కి దయచేసి ఎవరెవరికైతే అవకాశం ఉంటుందో దయచేసి పోయి ఓటు వేసేదానికి ప్రయత్నిస్తాం. నా వంతుగా నేను ఈ 30 తారీఖు నేను బయలుదేరుతున్నాను. నా వంతు ఒక 10 రోజులు నేను ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నానని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నాను. అలాగే మీరు ఎవరైతే ముందుకు వచ్చి పోవాలనుకుంటారో దయచేసి మీతో పాటు ఇంకొకరిని ఇన్స్పైర్ చేయండి కలిసి. ఎందుకంటే ఈ ఓటు అనేది ఒక్క ఓటు నా ఒక్క ఓటుతో ఏమవుతుంది అనుకుంటున్నారు చాలా మంది. ఆ ఒక్క ఓటు 2 ఓట్లు 3 ఓట్ల తేడాతో ప్రభుత్వాలే మన తలరాతలే మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా కానీ ఓటు వేసేదానికి, ఒకవేళ పోలేని వాళ్ళు ఎవరున్నా ఉంటే వారి కుటుంబాలకు దయచేసి మన మేనిఫెస్టోని ఈ మన అంజన్ కుమార్ చెప్పినట్టు మన బైక్ ర్యాలీ పెట్టినప్పుడు చాలా మంది ఇదేం జెండా అని అడుగుతున్నారు. అంటే పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకుపోతున్నారో తెలియటం లేదు. గ్రామాల్లో అసలు జనసేన పార్టీ అనేది తెలియటం లేదు. ఏమన్నా అంటే వీళ్ళు కొంతమంది నాది నీది నా గ్రూపు నీ గ్రూపు అని చెప్పి పైకి చేసుకుంటున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లోకి ఎలా తీసుకొని పోవాలనేది ఎవరు ఆలోచించడం లేదు. ఇక మీడియా వరకు వస్తే ఎవరైతే పగులు కష్టం చేసుకొని నైట్ వస్తారు, కూలికో 4కో పోతారు, నైట్ వచ్చి ఒక టీవీ పెడతారు. టీవీ పెడితే ఏం న్యూస్ వస్తుందండి? టీవీనైనా ఏబిఎన్నా ఈటీవీనా సాక్షినా అంతే కదా. 99 టీవీ లేదు. కాబట్టి ప్రజల్లోకి ఇవి తీసుకుపోవాలంటే ఆ 99 టీవీలో ఏ రోజైనా నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన సిద్ధాల గురించి ఏ రోజైనా చూపిస్తారా? ఇంకా ఈటీవీలో కావచ్చు సాక్షిలో కావచ్చు చూపిస్తారా? చూపిలేరు. కాబట్టి మన అందరం కూడా ప్రజల్లోకి పల్లెల్లోకి మెయిన్ ఈ ఫేస్బుక్లు వాట్సాప్లు టౌన్లలో మనలాంటి వాళ్ళకు ఉండొచ్చు, కానీ పల్లెల్లో ఉండే వాళ్ళకి ఫేస్బుక్లు వాట్సాప్లు ఇవి లేవు. కాబట్టి మన కరపత్రాలు కావచ్చు, ఇలా ప్రచార రథాలు కావచ్చు, ప్రజల్లో మెయిన్ పల్లెల్లోకి పార్టీని
మెయిన్గా తీసుకొని పోయేదానికి మనందరం కూడా మరికొద్ది సమయం తీసుకొని వాటిపైన కూడా మనం ఆలోచించి వాటికి కూడా ఏదైనా మనం చేయాలంటే ఇక్కడి నుంచి కూడా వాటికి చేద్దాం. ఆల్రెడీ మనం పత్తిమణి గారు చేసినట్టు మనం కూడా ఇక్కడ ఏదన్నా ప్రచార రథాలు కావచ్చు, లేదా మేనిఫెస్టో ప్రింటింగ్ చేసి ఇక పాంప్లెట్స్ పంచడం కావచ్చు, ఇలాంటివి ఏదైనా కూడా మనం చేద్దామనేది నా అభిప్రాయం అండి. అలాగే ఇంత సమయాన్ని వెచ్చించి మీరు అందరూ ఉన్నందుకు మెనీ థ్యాంక్స్. తప్పనిసరిగా మీరు ఓట్ అనేది మన రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు అండి. మన తలరాతలు మార్చేది ఆ ఓటు. దయచేసి అందరూ కూడా వీలున్న వాళ్ళందరూ కూడా, అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మనం పోయి అక్కడికి పోయి మన ఓటు హక్కుని మనం ఉపయోగించుకునేదానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe New Waves